దక్కించుకోకపోవచ్చు, ఒకవేళ దక్కించుకున్న 3 స్థానాలని దక్కించుకోవచ్చు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇంట్రెస్టింగ్గా క్లీన్ బోల్డ్ అంటే మెజారిటీ కొట్టేయబోతోంది కాంగ్రెస్ అనేది వినిపిస్తున్న మాట. అయినప్పటికీ కూడా కాస్త 33 అనేది ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా మాట్లాడుకుందాం. చంద్రబాబు గారు. సచిన్, ఇక్కడ చూస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది అనే విషయంలో ఎట్లాంటి అనుమానాలకైతే అవకాశం లేదు. ఒకసారి చూసినప్పుడు మొత్తం డివిజన్లు 60 అయినప్పుడు మ్యాజిక్ ఫిగర్ 31 అవుతుంది. కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ 33 నుంచి 35 సీట్లు గెలవబోతుందంటే దాదాపు అబ్జల్యూట్ మెజారిటీ వస్తుందని మనం అనుకోవాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ మీకు సిపిఐ కూడా ఉంది చూడండి. సిపిఐ 8 నుంచి 10 సీట్లు తీసుకున్నప్పుడు సిపిఐకి కాంగ్రెస్ మధ్యలో పొత్తు ఉంది. నిజానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కూడా కాంగ్రెస్తో పొత్తు అలయన్స్లోనే గెలిచారు. ఒక రకంగా ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్కి కంచుకోట అని చెప్పాలి. అక్కడ ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు, 2 మంత్రులు, ఒక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 3 కూడా చాలా సీనియర్ నాయకులు, చాలా బలమైన నాయకులు ఉన్నారు. 3 కూడా అక్కడ చాలా తీవ్రంగా శ్రమించారు, తీవ్రంగా ప్రచారం చేశారు. అక్కడ చూసినప్పుడు ఇది కొత్తగూడెం అనేది కొత్తగా వచ్చిన ఒక కార్పొరేషన్. ఇక్కడ చూస్తే కాంగ్రెస్కు 30 నుంచి 35 సీట్లు రావటం అనేది దానంతట అదే సొంత బలంతోనే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. తర్వాత సిపిఐ నుంచి సపోర్ట్ ఉంది. బహుశా సిపిఎం నుంచి ఒకరు గెలిచినా కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బలం చాలా స్పష్టంగా, ఆధిక్యత చాలా బలంగా కనిపిస్తుంది. కాబట్టి కొత్తగూడెం అనేది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ బలం చూసినప్పుడు, బీఆర్ఎస్ బలం గతంలో 2020లో చూసినప్పుడు 25 సీట్లున్న కొత్తగూడెంలో ఇప్పుడు వాటి బలం నిజానికి సగానికంటే కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సిపిఐ గతంలో కూడా సిపిఐకి 8 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు సిపిఐ ఆ సీట్లని తను కాపాడుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ తనకు ఏదైతే ఇప్పటిదాకా బలంగా ఉందో, నిజానికి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఖమ్మం జిల్లాలో బాగున్న కొత్తగూడెంలో బహుశా ఇక్కడ కాంగ్రెస్ విజయబావుట ఎగురవేస్తుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు సచిన్. ఓకే, బట్ ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఇన్ఫాక్ట్ ఉదయ్ కూడా రిపోర్ట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, కొత్తగూడెం సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కాంగ్రెస్ 33 నుంచి 35, బీఆర్ఎస్ 10 నుంచి 11 అండ్ సిపిఎం అలాగే సిపిఐ. ఒకటి సిపిఎం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి గ్యాసం చేసుకోవచ్చు, సిపిఐ 8 నుంచి 10 స్థానాన్ని చెప్పి. సో ఇక్కడ బీఆర్ఎస్ ఏమైనా ఎఫర్ట్ పెడుతోందా, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించి ఓకే ఉన్న స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం చేద్దామనే వ్యూహంతో ఉందా? ఇక్కడ బీఆర్ఎస్ ఎటువంటి పావుల్ని కదివే ప్రయత్నం చేస్తోంది ఉదయ్? సచిన్, రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం చాలా విభిన్నతను మొదటి నుంచి కూడా చాటుకుంటుంది. అయితే ప్రధానంగా కామ్రేడ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కొత్తగూడెమే. కామ్రేడ్లు చెప్పుకోదగినటువంటి ప్రభావం ఉన్న ప్రాంతం కూడా ప్రస్తుతం కొత్తగూడెం. అటువంటి అసెంబ్లీ నియోజకవర్గంపై తొలిసారి కాంగ్రెస్ కార్పొరేషన్ అయిన తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్ గా 2 ఏళ్ల క్రితమైంది. అటు పాల్వంచ, సుజాత్ నగర్ కలయికతో కొత్తగూడెం కార్పొరేషన్ కి ఆవిర్భవించింది. మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ మేయర్ స్థానం ఎస్టీ జనరల్ కి కేటాయించబడింది. అయితే ప్రధానంగా కొత్తగూడెంపై మొదటి నుంచి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రభావాన్ని, తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి కొత్తగూడెం నుంచే అతను పోటీ చేస్తారని మొదట్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత ఏఐసిసి చేసినటువంటి సర్వే ప్రకారం అతను పాలేరు నుంచి పోటీ చేయాలని ఏఐసిసి అధిష్ఠించడంతో పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే మొదటి నుంచి కూడా కొత్తగూడెం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ వస్తున్నారు మంత్రి పొంగులేటి. సో యాజ్ యూజువల్ గానే అటు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అటు సిపిఐ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. సో ఒక విభిన్నమైనటువంటి వాతావరణం కొత్తగూడెంలో నెలకొన్నప్పటికీ అటు సిపిఐ కాంగ్రెస్ మధ్య మంచి సన్నిహిత రాజకీయ వాతావరణం ఏర్పడింది. కానీ గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి సీన్ మారిపోయిందని చెప్పుకోవాలి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ మధ్య చాలా పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఒకవైపు విమర్శలకు తావిచ్చేటువంటి వాతావరణం కూడా ఏర్పడింది. ఒకవైపు ఖమ్మం ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి రామసహాయం రఘురామరెడ్డి అక్కడే పూర్తి స్థాయిలో మకం వేసి గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సిపిఐకి మధ్య చాలా పెద్ద ఎత్తున గ్యాప్ ఏర్పడింది. సో అది చాలా స్పష్టంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టమైందని చెప్పుకోవచ్చు. సిపిఐ కాంగ్రెస్ పూర్తిగా విడిపోయి ఈసారి ఎన్నికల పోటీలో పాల్గొన్నాయి, ప్రచారాన్ని కూడా ఊవెత్తించేసాయి. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిపిఎం తో కాంగ్రెస్ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో జతకట్టగా మరోవైపు తెలుగుదేశం పార్టీతో సిపిఐ జతకట్టింది. ఒకవైపు
సిపిఎం కాంగ్రెస్ విస్తృతంగా కలిసి ప్రచారం చేస్తున్నాయి. ఇరు పార్టీలు కలిసి అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తం 58 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంటే 2 స్థానాలకు సిపిఎం, అక్కడ కాంగ్రెస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి సిపిఐ మధ్య ఒక సన్నిహిత సంబంధం, వాతావరణం అక్కడ కుదిరింది. సో తెలుగుదేశం సిపిఐ కలిసి అక్కడ ప్రచారాన్ని నిర్వహించాయి. దాదాపు 56 స్థానాల్లో సిపిఐ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ మద్దతు అక్కడ అభ్యర్థులను నిలబెట్టగా మరోవైపు 4 స్థానాలను తెలుగుదేశం పార్టీకి కేటాయించింది సిపిఐ. సో చాలా టఫ్ ఫైట్ అటు సిపిఐ మధ్య కాంగ్రెస్ మధ్య ఉండబోతుంది. అయితే బీఆర్ఎస్ గతంలో మొదటి నుంచి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం చాలా వరకు తన స్థానాలను సాధించుకుంటుందా లేదా అనే ఒక ప్రశ్న ఇక్కడ మనకు మొదలవుతుంది. అయితే ప్రధానంగా రాజ్యసభ సభ్యుడికి ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రకు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను కేటాయించడం నిజంగా బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున చాలా తన స్ట్రాటజీని అమలు చేసిందని చెప్పుకోవాలి. వద్దిరాజు రవిచంద్ర ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఒకవైపు అధికార పార్టీ యొక్క కుయుక్తులను కూడా కనిపెట్టగలిగే వ్యక్తి, అటు ప్రతి వ్యూహాలను కూడా అమలు చేయడంలో చాలా క్రియాశీల పాత్ర ప్రస్తుతం వద్దిరాజు రవిచంద్ర పోషిస్తున్నారు. అక్కడ మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అతనికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవానికి తోడు వద్దిరాజు రవిచంద్రకు ఉన్నటువంటి ప్రతి వ్యూహాలు రెండు కూడా అనుకూలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా చాలా బలమైనటువంటి స్థానాలను గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే స్పష్టంగా కాంగ్రెస్ కి సంబంధించి అభ్యర్థుల ఎంపిక చాలా క్రియాశీలమైనటువంటి ప్రభావాన్ని ఈసారి ఎన్నికల చూపిస్తుందని చెప్పుకోవాలి. చాలా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చాలా బలమైనటువంటి అభ్యర్థులను ఈసారి కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా అటు బీఆర్ఎస్, సిపిఐనే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీఆర్ఎస్ కూడా దాదాపు 10 నుంచి 11 స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిపిఐ 10 స్థానాలు గెలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ మాత్రం వన్ సైడ్ గా దాదాపు మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో దాదాపు 33 నుంచి 35 స్థానాలు సిపిఐ కాంగ్రెస్ వశం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారం సరళిని కూడా గమనిస్తే ఒకవైపు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అక్కడే ఉండి విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించడం చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదానికి దారితీసింది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రోడ్ షో నిర్వహించడంతో పాటు కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించారు. ఖచ్చితంగా కొత్తగూడెం కార్పొరేషన్ నందనవనంగా తీర్చిదిద్దానని మొదటి నుంచి కూడా ఆయన హామీ ఇస్తున్నారు. తన కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని కూడా స్పష్టంగా మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తూ పొంగులేటి తనదైనటువంటి శైలిలో ప్రచారం చేశారు. ఇకపోతే బీఆర్ఎస్ కు సంబంధించి ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు అక్కడే మకాం వేసి వద్దిరాజు రవిచంద్ర తన అభ్యర్థుల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి మద్దతు విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లను కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కుల సంఘాలు కూడా చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర ఈసారి ఎన్నికల్లో పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ఆ స్థాయి శక్తిని చాటుతుందా, నిజంగా ఈసారి ఆ స్థాయి స్థానం దక్కించుకుంటుందా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజులు తేటతెల్లబోతుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్లుగానే ప్రస్తుతం తన ప్రచార శైలిని అయితే పూర్తి స్థాయిలో జోరందుకునేలా చేసిందని చెప్పుకోవాలి. ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకంత ముందడు వరుసలో ఉన్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ మాత్రం చాలా క్లియర్ మెజారిటీ కొత్తగూడెం కార్పొరేషన్ లో రాబోతుంది. సిపిఎం ఒక స్థానానికి పరిమితమైతే సిపిఐ 10 స్థానాలు, అదేవిధంగా అటు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం 10 నుంచి 11 స్థానాల్లో, అటు స్వతంత్ర అభ్యర్థులు 1 నుంచి 3 స్థానాలు దక్కించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ బిఎస్ రావు, అంటే ఎస్టీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి, అతనితో పాటు మరొక వ్యక్తి స్వప్న శంకర్ నాయక్ కూడా బరిలో ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే అధికార పార్టీకి సంబంధించి ఒక క్లియర్ మెజారిటీ వస్తేనే ఈ అభ్యర్థులు పూర్తి స్థాయిలో మేయర్లుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. లేదంటే సిపిఐతో లేదంటే స్వతంత్ర అభ్యర్థులతో కలిసి అటు కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించిన తర్వాత మేయర్ స్థానాన్ని ఖరారు చేసే అవకాశం ఉంటుంది. సచిన్. ఆల్రైట్, ఇంట్రెస్టింగ్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొత్తగూడెం గురించి మాట్లాడుకున్న సందర్భంలో 33 నుంచి 35 స్థానాలని కాంగ్రెస్, అలాగే 10 నుంచి 11 స్థానాలని బీఆర్ఎస్, సిపిఐ 8 నుంచి 10 స్థానాలని, సిపిఎం 0 నుంచి 1 స్థానాన్ని, అలాగే ఇతరులు 0 నుంచి 3 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా